ఇప్పుడు మనం 7th క్వెషన్ సాల్వ్ చేద్దాం. చూస్తే ఎంత కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంది కదా! బట్ ట్రస్ట్ మీ దీనంత ఈజీ ప్రాబ్లమ్ ఇంకోటి ఉండదు. ఓకే. మనం సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ నాకిక్కడ ఏంటిది ప్రూఫ్ కాబట్టి మనం ఎల్‌హెచ్‌ఎస్‌ని తీసుకొని ఆర్‌హెచ్‌ఎస్‌ని చూపిస్తాం. తెలుసు కదా! సో నేను ఎల్‌హెచ్‌ఎస్‌ని ఇక్కడ రాస్తున్నాను. సైన్ ఏ ప్లస్ కొసెకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. సో యాజ్ ఇట్ ఈజ్ అసలు ఇక్కడ ఏం ఆలోచించకుండా నా మైండ్లో తట్టుతున్న ఫస్ట్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలని. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అండ్ ఈ ఫార్ములాని మనం ఇప్పుడు అప్లై చేద్దాం. ఇప్పుడు సైన్ ఏ ప్లస్ కొసెక్ ఏ హోల్ స్క్వేర్లో ఏ ఏంటి? సైన్ ఏ. ఏ ఏమో సైన్ ఏ అండ్ బి ఏమో కొసెక్ ఏ కదా. సో నేను జస్ట్ ఎక్స్పాండ్ చేస్తాను. ఏ స్క్వేర్ అంటే మనకు తెలుసు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే కొసికెంట్ స్క్వేర్ ఏ అండ్ 2ab అంటే 2 ఇంటూ ఏ ఏమో సైన్ ఏ, ఇది ఇంటూ చూడండి, అండ్ బి ఏమో కొసికెంట్ ఏ. ఓకేనా? ప్లస్ ఉంది మధ్యలో, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, నేను ప్లస్ పెట్టాను. అండ్ సేమ్ అప్లై చేస్తాను. కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్కి కూడా నేను సేమ్ ఫార్ములా అప్లై చేస్తాను. ఇప్పుడు ఏ ఏమైపోయింది? కాస్ ఏ, ఇది ఏ, ఇది బి. ఇందాక ఏ ఇది ఉండే, బి ఇది ఉండే. సో ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏంటి? కాస్ స్క్వేర్ ఏ అండ్ బి స్క్వేర్ అంటే ఏంటి? సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఏ ఏమో కాస్ ఏ అండ్ బి ఏమో సీకెంట్ ఏ. ఓకేనా? ఫర్దర్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్కడైనా ఏదైనా ఫార్ములా అప్లై అవుతుందా అని చూస్తున్నా. సో నాకు ఒక ఫార్ములా సడన్గా గుర్తొచ్చింది. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. మనకు తెలుసు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అనేది 1 అని. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఫార్ములా నాకు గుర్తొచ్చింది కాబట్టి ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ని దగ్గర రాస్తాను ఒకే దగ్గర. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది? ఒకటి కొసికెంట్ స్క్వేర్ ఏ, నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. అండ్ సీకెంట్ స్క్వేర్ ఏ కూడా మిగిలింది. సీకెంట్ స్క్వేర్ ఏ. అండ్ ఎందుకు నేను కొసికెంట్ స్క్వేర్ ఏ సీకెంట్ స్క్వేర్ ఏ దగ్గర రాశాను అంటే లైక్ ఈ 2 మల్టిపుల్స్ ఒక దగ్గర రాద్దామని. అంటే ఈ 2 సైన్ ఏ కొసెక్ ఏ, ఇక్కడ ప్లస్ ఉంది, 2 కాస్ ఏ సీకెంట్ ఏని జస్ట్ 2 మల్టిపుల్ అంటే 2తో మల్టిప్లై అయ్యే వాటిని ఒక దగ్గర రాద్దామని కొసికెంట్ ఏ సెకెంట్ ఏ దగ్గర రాశాను అంతే. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనకు తెలుసు ఈ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 అయిపోతుంది. ఈ పార్ట్ నేను 1 రాసేసుకున్నాను. సో మిగిలింది రాద్దాం. కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ. మనకి ఇప్పుడు ఈ కొసికెంట్ ఏ చూస్తే నాకు ఇంకో ఐడియా వచ్చింది. అంటే ఇంకో ఫార్ములా గుర్తొచ్చింది. ఐడియా అంటే ఐడియా కాదు, ఇంకో ఫార్ములా గుర్తొచ్చింది. ఏంటి? మనకు ఫార్ములా తెలుసు కదా. ఇక్కడ రాయను, ఇక్కడ రాస్తున్నాను. కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/sin ఏ అని. సో నేను అది ఇక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఇక్కడే అప్లై చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను చెప్తాను. సైన్ ఏ మల్టిప్లికేషన్లో ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ డినామినేటర్లో సైన్ ఏ రాస్తే సైన్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అందుకు నేను కొసెక్ ఏని 1/sin ఏ అని రాసుకున్నాను. ఓకేనా? అది మీకు ఇలా ఇప్పుడే రాయాలి, ఇప్పుడు రాయొద్దు అని ఎప్పుడు తెలుస్తుంది? మనం ప్రూఫ్ చేయాలి. ఫస్ట్ థింగ్, ప్రూఫ్లో మనకు రైట్ హ్యాండ్ సైడ్లో నెంబర్ 7 ఉంది. అంటే ఎక్కడో ఒక దగ్గర పక్కా సమ్స్ అన్న యాడ్ అయిపోయి 7 నెంబర్ మనకు రావాలి. ఇప్పుడు నాకు నెంబర్స్ వచ్చే ఛాన్స్ ఏంటి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇవి ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోవాలి. ఓన్లీ 2 మాత్రమే మిగలాలి. సైన్ ఏ కొసెకే క్యాన్సిల్ అవ్వాలి. సో అది క్యాన్సిల్ అవ్వాలి అంటే నేను ఇలా రాయక తప్పదు. ఓకేనా? అలాగే సేమ్ 2 కాస్ ఏ అండ్ సీకెంట్ ఏ కూడా మనకు తెలుసు కదా, 1/cos ఏ. నేను ఇక్కడ ఏం చేశాను, సీకెంట్ ఏ బదులుగా 1/cos ఏ రాశాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫార్ములాస్ అన్నీ మీ మైండ్లో ఉండాలి.
అప్పుడే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? లేకపోతే ఇబ్బంది పడతారు. అండ్ నౌ సీ ఈ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ కాసే క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం మిగిలిందో చూద్దాం. 1 ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 1 2, మళ్ళీ 2 1 2. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎంత లేదన్నా నాకు ఏమొచ్చింది, 2 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత, 5 ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఓకేనా? ఇక్కడికి వచ్చి ఆగిపోయాం. ఇప్పుడు ఫర్దర్గా ఏం చేయాలి అని ఆలోచిస్తే ఒకసారి ఆలోచించండి పాజ్ చేసి. ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చూస్తాను. 7 కావాలి, టాన్ స్క్వేరే కాట్ స్క్వేరే కావాలి. కానీ నా దగ్గర చూస్తే టాన్ స్క్వేరే కాట్ స్క్వేరే రాలేదు. అండ్ 5 మాత్రమే ఉంది. ఇప్పుడు నాకు 7 కావాలి కదా, అంటే ఖచ్చితంగా ఎక్కడి నుంచో 2 ఇంకా యాడ్ చేయాలి నేను. ఇంకా టాన్ అండ్ కాట్ కూడా కావాలి. సో నా బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది, ఓకే నేను ఈ కొసికెంట్ని ఎక్కడి నుంచి అయినా టాన్ అన్న కాట్ని తీసుకురాగలనా. ఆలోచించండి. ఎస్, దెర్ ఈస్ అ ఫార్ములా, కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా, మనకు తెలుసు. సో కొసికెంట్ స్క్వేర్ ఏ ఏమైపోతుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ, అంతే కదా. సో నేను ఇప్పుడు అదే ఇక్కడ అప్లై చేస్తానన్నమాట. ఏంటి, 5 ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. కొసికెంట్ స్క్వేర్ ఏ బదులుగా నేను ఏం రాశాను, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాశాను, ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఓకే, నాకు కాట్ రావాలి, కాట్ వచ్చేసింది. ఇప్పుడు సీకెంట్ పోయి నాకేం రావాలి, టాన్ రావాలి. సో నేను మళ్ళీ నా ఫార్ములాస్ బ్రెయిన్కి అడుగుతాను, ఏదైనా ఫార్ములా ఉందా. అప్పుడు నా బ్రెయిన్ ఏం చెప్తుంది, ఎస్ ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. అంటే సీకెంట్ స్క్వేర్ ఏ ఏమైపోతుంది, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఓకేనా? సో నేను ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ బదులుగా ఏం రాస్తాను, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి, 5 ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ బదులుగా నేనేం రాస్తాను, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మీరు చూసినట్టయితే 5 ప్లస్ 1 ప్లస్ 1 ఏమైపోయింది, 7 కదా. 7 ప్లస్ ఇంకా మిగిలింది ఏంటి, కాట్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్, ఇది టీ, టాన్ స్క్వేర్ ఏ. మీరు బాగా గమనిస్తే ఇదే కదా మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ కదా. దేర్ఫోర్ ఏం రాస్తాం మనం, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ డౌట్ ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇది సింప్లిఫై అంటే సేమ్ సాల్వ్ చేస్తూ రావడమే. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్వశ్చన్, 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఫస్ట్ ఇవి మూడింటిని ఇంటూ చేయాలి. కానీ అంతకన్నా ముందు మీకు ఏమైనా ఫార్ములా డైరెక్ట్ అప్లై చేయొచ్చు అని అనిపిస్తుందా, ఎక్కడైనా కనిపిస్తుందా? ఎస్, మీరు గెస్ చేసి ఉంటే సూపర్ హ్యాపీ, గెస్ చేయకపోతే నో వరీస్, ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది కదా, ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా ఇక్కడ, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని. కరెక్టే కదా. సో ఇప్పుడు నేను ఈ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి బదులు ఏం రాస్తాను, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని. ఏ ప్లేస్లో ఏముంది, 1 స్క్వేర్, మైనస్ బి ప్లేస్లో ఏముంది, కాస్ టీటా, అంటే కాస్ స్క్వేర్ టీటా బి స్క్వేర్కి. ఇది ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఓకేనా? ఈ 1 స్క్వేర్ని ఏమని రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, అండ్ దీన్ని 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఎలా ఉందో అలాగే రాస్తున్నాను. ఇప్పుడు ఇంకేమైనా ఫార్ములా మీకు తడుతుందా, నా బ్రెయిన్కి ఇది తట్టుతుంది. మనం ఈ ఫార్ములాని వాడి ఇప్పటివరకు చాలా సాల్వ్ చేసాము, తెలుసు కదా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్
cos square theta is equals to 1 and sin square theta is equals to 1 minus cos square theta. అంటే 1 minus cos square theta ప్లేస్లో నేను ఏం రాయొచ్చు, sin square theta రాయొచ్చు కదా. సో నేను అదే రాస్తానన్నమాట. ఈ 1 minus cos square theta బదులుగా నేను sin square theta రాస్తున్నాను ఇంటూ 1 plus cot square theta. అండ్ ఇప్పుడు చూడండి, సింప్లిఫై అంటే ఎలా అంటే ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో ఇంకా ఈ స్టెప్కి వచ్చాక నా బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మనకు తెలుసు కదా సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కొసికెంట్ స్క్వేర్ టీటా అనేది 1 అని, ఇది మనకు తెలుసు కదా. సో నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తాను, ఇక్కడ ఇంటూ ఫామ్లో ఉంది కాబట్టి ఈ కాట్ స్క్వేర్ టీటాని ఏ రకంగా అయినా కొసికెంట్ స్క్వేర్ టీటా లాగా మార్చుకోవచ్చా అని నేను ఆలోచిస్తున్నాను. మ్యామ్ మీకు ఇది ఎలా గుర్తుంది అంటే, సేమ్ ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా బ్రెయిన్లో తడుతుంది, ఓకే ఇక్కడ ఇది అప్లై చేయొచ్చు అని. సో నాకు కాట్ స్క్వేర్ టీటాకి కొసికెంట్ స్క్వేర్ టీటాకి కలిపి ఉన్న ఫార్ములా ఒకటి గుర్తొచ్చింది. ఏంటది, కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. సో కొసికెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఈ కాట్ స్క్వేర్ టీటాని అటు పంపిస్తే మైనస్ ఉన్నది కాస్త ప్లస్ అయిపోతుంది. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాకి బదులుగా నేనేం రాయొచ్చు, కొసికెంట్ స్క్వేర్ టీటా రాయొచ్చు కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సైన్ స్క్వేర్ టీటా ఇంటూ ఈ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాకి బదులు నేను ఏం రాస్తాను, కొసికెంట్ స్క్వేర్ టీటా. అండ్ మనకు తెలుసు సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కొసికెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. సో డైరెక్ట్గా ఆన్సర్ 1. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కొసికెంట్ స్క్వేర్ టీటా 1 ఎలా అయింది అంటే, జస్ట్ సి, కొసికెంట్ స్క్వేర్ టీటా ఏమైపోతుంది, 1/sin స్క్వేర్ టీటా కదా. సో ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ టీటాని ఇటు పంపిస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, కొసికెంట్ స్క్వేర్ టీటా ఇంటూ కదా, ఇక్కడ డివైడ్ ఫామ్లో ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమైపోతుంది, ఇంటూ ఫామ్లో. సో ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ఏమైపోతుంది, 1. ఓకేనా. సో ఇక్కడ నుంచి వచ్చిందనమాట. ఓకే, సో సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, 1. సింపుల్ కదా చాలా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనం 9th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మీకు చూస్తుంటే అనిపిస్తుంది కదా, అయ్యో సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా పి ఇచ్చాడు, ఇప్పుడు సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఎలా కనుక్కోవాలి అంటే కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కదా. సూపర్ 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 ఈజీ క్వశ్చన్ ఇది, చెప్తా వినండి. ఇప్పుడు నాకు సీకెంట్ టీటా టాన్ టీటా ఉంది. ఫస్ట్ నా మైండ్లో వచ్చే థాట్, సీకెంట్ టీటాకి టాన్ టీటా కలిపి ఏమైనా ఫార్ములా ఉందా మొత్తం చాప్టర్లో. ఎస్ ఉంది, నేను ఆ ఫార్ములా రాసుకుంటున్నా. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములా ఉంది కదా. ఇక్కడ ఈ ఫార్ములాలో సీకెంట్ స్క్వేర్ టీటా ఉంది, టాన్ స్క్వేర్ టీటా ఉంది, కానీ నాకు యాక్చువల్గా కావాల్సింది ఏంటి, సీకెంట్ టీటా టాన్ టీటా. సో ఇప్పుడు నా బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది, ఈ స్క్వేర్స్ని ఎలాగైనా తీసేయచ్చా. అప్పుడు మన సూపర్ బ్రెయిన్కి సూపర్ ఐడియా వస్తుంది. మనకి ఈ ఫార్ములా ఇందాకే అప్లై చేసాం, గుర్తుందా, a square minus b square is equals to a plus b into a minus b. ఈ ఫార్ములా మీరు చిన్నప్పుడే నేర్చుకున్నారు, సో నో వరీస్. ఇప్పుడు నాకు ఈ ఫార్ములా కనిపిస్తుంది కదా, ఏ ప్లేస్లో సీకెంట్ టీటా ఉంది, బి ప్లేస్లో టాన్ టీటా ఉంది. సో స్క్వేర్స్ వెళ్ళిపోతాయి. నేను సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటాకి బదులుగా సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా రాస్తా. అప్పుడు నాకు వద్దనుకున్న స్క్వేర్స్ వెళ్ళిపోతాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా బదులుగా నేనేం రాస్తానంటే, ఇగో ఇక్కడ ఈ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా బదులుగా ఏం రాస్తానంటే, సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాస్తా. ఇది కూడా ఫార్ములానే, సో బాక్స్లో చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ ఫార్ములా జస్ట్ అప్లై చేశాను ఇక్కడ, అంతే, నేనేం చేయలేదు కొత్తగా. మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు పి అని నాకు క్వశ్చన్లో చెప్పాడు కదా. నేనేం చేస్తా, సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా బదులుగా పి రాసుకుంటా. పి ఇంటూ సీకెంట్ టీటా మైనస్
tan theta ఈజ్ ఈక్వల్స్ టు 1. సడన్గా ఈ పీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకండి, వాడు క్వశ్చన్లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా పీ అవుతుందంట. ఓకేనా? అండ్ క్వశ్చన్లో ఏమడిగాడు? సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఏమవుతుందనే కదా, ఇక్కడ ఉంది కదా. సో సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ పీని ఇటు పంపించేస్తున్నాను, ఎందుకంటే నాకు ఓన్లీ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఏమవుతుందో కావాలి. సో ఈ పీని ఇటు పంపిస్తాను. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళేసరికి అది డివైడెండ్లో అయిపోతుంది. సో ఆన్సర్ ఏంటి? 1/p. అంటే వాడు క్వశ్చన్లో ఏమడిగాడు? సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా వాల్యూ ఏమవుతుందని అడిగాడు. 1/p అవుతుంది. ఎంత సూపర్ సింపుల్ చూడండి. జస్ట్ మనకి ఫార్ములా తెలిస్తే చాలు, హ్యాపీగా క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10th క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనం 10th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనకు తెలుసు 10th క్వశ్చన్ ఏంటి? కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కే అంట. సో దాన్ని బట్టి మనం కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ మైనస్ 1/k²+1 అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ థింగ్, నా బ్రెయిన్ సేమ్ ఇంతకు ముందుకు లాగానే ఆలోచిస్తే నేను కాస్ థీటా తీసుకురావాలి, అంటే కాస్ థీటాని ప్రూవ్ చేయాలి కదా. కొసెక్ థీటా కాట్ థీటా అని చూస్తే నాకు ఏ రకంగానూ వీటిని వాడి ఓన్లీ కాస్ థీటాని మిగిల్చగలుగుతా అని నాకు అనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చిన్న రివర్స్ గేమ్ ప్లే చేద్దాం. అది ఎలా అంటే, నార్మల్గా మనం కాస్ థీటాని ప్రూవ్ చేయాలి కదా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు k² మైనస్ 1/k²+1 అని. కానీ నేనేం చేస్తానంటే k² మైనస్ 1/k²+1 ఇది యూజ్ చేసి కాస్ థీటాని తీసుకొస్తాం. ఓకేనా? ఇది మన ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అండ్ ఇది నేను ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నా అంటే, నాకు అనిపిస్తుంది పర్సనల్లీ నేను కొసెక్ థీటాని కాట్ థీటాని వాడి ఓన్లీ కాస్ థీటాని మాత్రం మిగుల్చలేమేమో, అలాంటి ఫార్ములాస్ ఇంకా రాలేదేమో లేవేమో అని నాకు అనిపిస్తుంది. అందుకు నేను ఈ అప్రోచ్ ఫాలో అవుతున్నా. బేసిక్గా ప్రూఫే చేయాలి మనం, ప్రూఫ్ ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. కానీ అన్లెస్ అంటిల్ మనం ఏ తప్పు ఫార్ములాని వాడనంత వరకు ప్రూఫ్ ఎలా చేసినా కూడా కరెక్టే. ఒక్కటే వేగా ప్రూఫ్ చేయాలి అని ఏముండదు, పలు రకాలు ఉంటాయి ప్రూఫ్ చేయడానికి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. కే అంటే ఏంటి? k² మైనస్ 1/k²+1 కదా మనకు కావాల్సింది. సో కే అంటే ఏంటి? కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా. k² అంటే కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 బై నెక్స్ట్ కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్, ఇప్పుడు +1 అనమాట. ఓకేనా? అండ్ నా ఇది a+b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా. జస్ట్ నేను ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. a+b హోల్ స్క్వేర్, a² + b² + 2ab. ఈ ఫార్ములా వాడి నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను అంతే. ఓకేనా? కొసెక్ థీటా ఏ ప్లేస్లో ఉంది అండ్ కాట్ థీటా బి ప్లేస్లో ఉంది. a² అంటే కొసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ b² అంటే కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab అంటే 2 ఇంటూ a అంటే కొసెక్ థీటా, ఇది థీటా, b అంటే కాట్ థీటా మైనస్ 1. అలాగే సేమ్ కింద కూడా సేమ్ ఎక్స్పాన్షన్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను, ఎందుకంటే సేమ్ ఎక్స్పాన్షన్ కాబట్టి. ఓకేనా? కాకపోతే ఇక్కడ +1. ఫైన్. ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు ఏం తడుతుంది అంటే మనకి ఇంకో ఫార్ములా ఉంది కదా, కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. ఇది ఈ 1 బదులు ఇది రాస్తే ఎలా ఉంటుంది అంటారు? జస్ట్ ఇమాజిన్. ఎందుకు అంటే క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఇక్కడున్న కొసికెంట్ స్క్వేర్ థీటా ఇక్కడుండే కాట్ స్క్వేర్ థీటా. అలా ఆలోచించి ఇప్పుడు నేను ఏం రాస్తాను, ఈ 1 బదులు కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా రాద్దాం అనుకుంటున్నాను. ఎందుకు రాద్దాం అనుకుంటున్నాను అని మీకు అర్థమైంది కదా. లెట్స్ సీ. కొసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కొసెక్ థీటా కాట్ థీటా మైనస్
ఈ 1 బదులు నేనేం రాస్తాను, కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా. ఇది ఎందుకు రాయాలనిపించిందంటే ఇక్కడ ఉన్నాయన్నీ క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అని నాకు తట్టింది. ఓకేనా. ఎలా తట్టింది అంటే ఇక్కడ అంతా కొసికెన్ స్క్వేర్ టీటా కాట్ స్క్వేర్ టీటా కనిపిస్తుంది. అండ్ ఈ ఫార్ములా 1 బదులు ఇది రాస్తే మనం క్యాన్సిల్ చేయొచ్చు కదా అన్న ఐడియా వచ్చిందనమాట. ఓకేనా. సేమ్ కింద కూడా 1 బదులు నేను ఏం రాస్తాను, సేమ్ డినామినేటర్లో కూడా నేను 1 బదులు ఏం రాస్తాను, కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా రాస్తాను. ఇప్పుడు ఇది అలాగే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. ప్లస్ 2 కొసెక్ టీటా కాట్ టీటా. ఇక్కడ ప్లస్ పెట్టి 1 బదులు ఏం రాస్తున్నాను, కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. కొసికెన్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసెక్ టీటా కాట్ టీటా మైనస్ కొసికెన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ కదా, ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఇది మైనస్, ఇది ఇంటూ అండ్ ఇది మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బై సేమ్ కొసికెన్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసెక్ టీటా కాట్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా. ఓకేనా. జస్ట్ ఎక్స్పాండ్ చేశాను, నేను ఏం చేయలేదు. ఇప్పుడు ఈ మైనస్ కొసికెన్ స్క్వేర్ టీటా ఈ ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా క్యాన్సిల్ అవుతుంది. ఇలా క్యాన్సిల్ అవ్వాలని నేను ఆ +1 ప్లేస్లో ఈ ఫార్ములా రాశాను. అండ్ ఇలా రాస్తే క్యాన్సిల్ అవుతుందని మీకు ఎలా తట్టింది అంటే అగైన్ ప్రాక్టీస్. ఏం కొత్త ఫార్ములా ఉండదు, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకొని సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీ బుర్రలోకి ఎక్కిపోతుంది. ఓకేనా. పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదు, జస్ట్ మీరు టైం ఇవ్వాలంతే. ఓకేనా. ఇప్పుడు ఈ మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈ ప్లస్ కాట్ స్క్వేర్ టీటా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది రాసుకుందాం. మిగిలింది ఏంటి, ఈ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, 2 కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసికెన్ టీటా కాట్ టీటా. నెక్స్ట్ బై ఇక్కడ కొసికెన్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, 2 కొసికెన్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కొసికెన్ టీటా కాట్ టీటా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నాకు కామన్ కనిపిస్తుంది. ఏం కామన్ కనిపిస్తుంది, ఇందులో 2 కాట్ టీటా ఉంది, ప్లస్ తర్వాత కూడా 2 కాట్ టీటా ఉంది. సో నేను కామన్ తీసేస్తున్నాను 2 కాట్ టీటాని. కామన్ తీసేసి ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ వచ్చిందని ఎలా అని అడగకండి, ఎందుకంటే అక్కడ కామన్గా కనిపిస్తుంది కాబట్టి కామన్ తీస్తున్నాను అంతే. ఓకేనా. కామన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 2 కాట్ టీటా ఒకటేసారి బయట రాస్తాం అంతే, రెండిట్లో ఉన్నది కాస్త, మిగిలినవన్నీ బ్రాకెట్ లోపల రాస్తాం. ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, ఈ స్టెప్ పై స్టెప్ 2 కాట్ టీటా ఇంటూ కాట్ టీటా 2 కాట్ స్క్వేర్ టీటా 2 కాట్ టీటా ఇంటూ కొసెక్ టీటా 2 కొసెక్ టీటా కాట్ టీటా. ఓకేనా. ఏం లేదు, కామన్ అంటే జస్ట్ రెండిట్లలో కామన్గా ఉన్నది ఒకసారి బయట రాసేసి ఇంటూ ఫామ్లో మిగతాది రాస్తాం అంతే. ఓకేనా. ఓకే. సేమ్ ఇప్పుడు డినామినేటర్లో కూడా కామన్ తీసి రాద్దాం. ఇక్కడ ఏం కామన్ ఉంది, 2 కొసెక్ టీటా కామన్ ఉంది. ఇప్పుడు ఈ 2 కొసెక్ టీటా కామన్ తీస్తే మిగిలేదేంటి, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా. ఇప్పుడు మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఈ కాట్ టీటా ప్లస్ కొసెక్ టీటా ఈ కాట్ టీటా ప్లస్ కొసెక్ టీటా క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, కాట్ టీటా బై కొసికెంట్ టీటా. మనకు తెలుసు కదా, ఎప్పటి నుంచో చదువుతూ వస్తున్నాం ఈ ఫార్ములాస్ని. కాట్ టీటా అంటే కాస్ టీటా బై సైన్ టీటా, అలాగే కొసికెంట్ టీటా అంటే 1/sin టీటా. మీరు ఎగ్జామ్లో కూడా ఇలా ఫార్ములాస్ మెన్షన్ చేసి బాక్స్ గీయండి, మంచి ఇంప్రెషన్ ఉంటుంది. ఇలా సైడ్కి నీట్గా సైడ్కి గీయండి, లేదా మధ్యలో గీసినా పర్లేదు, బట్ కన్ఫ్యూజింగ్గా మాత్రం రాయొద్దు, నీట్గా రాయండి. మీ ప్రజెంటేషన్కి కూడా మార్క్స్ ఉంటాయని మర్చిపోవద్దు. ఓకేనా. నా ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ అప్లై చేస్తా, అదే అనమాట. కాట్ టీటాని ఏంటి, కాస్ టీటా బై సైన్ టీటా అని రాశాను. అండ్ నౌ కొసెక్ టీటాని ఏం రాస్తాను, 1/sin టీటా అని రాస్తాను. ఓకేనా. ఈ కాస్ టీటా బై సైన్ టీటా
ఈ 1/sin θ ని పైకి తీసుకెళ్తే ఏమైపోతది? రెసిప్రోకల్ అవుతది. అంటే 1/sin θ కాస్త sin θ/1 అవుతది. అంటే మిగిలిందేంటి? ఈ sin θ గెట్స్ క్యాన్సిల్. మిగిలేదేంటి? cos θ. cos θ/1 అన్నా, cos θ అన్నా ఒకటే. మళ్ళీ cos θ/1 కదా అనొద్దు. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది cos θనే అనుకుంటా. మొత్తం సాల్వ్ చేశాక మిగిలేది. ఓకేనా? సో, కొన్ని సార్లు ఎల్‌హెచ్‌ఎస్‌ని తీసుకొని ఆర్‌హెచ్‌ఎస్‌ని ప్రూవ్ చేయొచ్చు. కొన్ని సార్లు ఆర్‌హెచ్‌ఎస్‌ని తీసుకొచ్చి ఎల్‌హెచ్‌ఎస్‌ని ప్రూవ్ చేయొచ్చు. 2 వేస్ కరెక్టే. అంటిల్ మీరు కరెక్ట్ ఫార్ములాస్ అండ్ కరెక్ట్ పద్ధతి వాడినంత వరకు. ఓకేనా? ఇప్పుడు దీంతో మన 11.4 ఎక్సర్సైజ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నేను కొత్త వీడియోస్ అప్‌లోడ్ చేసినా ఏమంటారు ఫీడ్‌లో కానీ వస్తూ ఉంటాయి. అప్పుడు మీకు తెలుస్తూ ఉంటది ఆటోమేటిక్‌గా. అండ్ మీరింకా అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటది కదా! ఆ బెల్‌ని క్లిక్ చేస్తే మాత్రం మరీ బెస్ట్. నేను ఇలా అప్‌లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు మీరు ఊరికే వెతుక్కో అక్కర్లేదు ఎక్కడుంది ఛానల్ అని. మీ ముందు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకేనా? అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మెల్లిమెల్లిగా అప్‌లోడ్ చేయబోతున్నా. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ నెక్స్ట్ చాప్టర్‌లో కలుద్దాం. బాయ్.